వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ నెలకి సంబంధించి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గిరిజ గారు. గురువు గారు, రాశులలో భాగంగా తర్వాతి రాశి కన్యా రాశి. సో కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతోంది అంటారు? ఈ డిసెంబర్ మంత్ లో మనకి ఏమవుతుందంటే ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో అక్కడ నుంచి 30 days మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ఈ ధనుర్మాసం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ముగ్గులు, ఓకే, కొబ్బెమ్మలు, ఇల్లంతా శోభాయమానంగా, వీధులన్నీ శోభాయమానంగా, ఊళ్ళంతా చాలా చక్కగా ఉండేసి 30 రోజుల పండగ జరుపుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి ఈ మాసంలో కన్య రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అయితే చాలామంది బేసిక్ క్వశ్చన్ ఏంటంటేనండి, అసలు రాశి ఫలాలు ఎందుకు చూడాలి మేము, వాటి యొక్క ఉపయోగం ఏంటి, ఇది నిజమా మూఢనమ్మకం అన్న యాంగిల్లో చాలామంది ఉంటారనమాట. అయితే మన మహర్షులు ఏం చెప్పారంటేనండి, ఎఫర్ట్లెస్ జర్నీ అనేది బాధపడుతూ చేయాలా, మీ జీవితాన్ని నవ్వుతూ ఆనందంగా గడపాలా, ఇది మీ చాయిస్లో ఉంది, మీరు ఎంచుకునే పద్ధతులు, ఎంచుకునే విధానాల వల్ల. అయితే దానికి కావాల్సిన క్లూస్ ఎవరో ఒకళ్ళు చెప్పాలి, మేము బ్లిస్ఫుల్గా ఉండాలి. ఎలా అనేది చెప్పేది మనకి జ్యోతిష శాస్త్రం అండి. ఇందులో ఏం చెప్తారంటేనండి, మనిషి చేసే పనులు 4 కిందే డివైడ్ చేస్తారు: ధర్మార్థ కామ మోక్షాలు. అంత ఈజీ ఏం కాదు. అర్థం నాకే డబ్బులు కావాలి, అంత ఈజీ ఏం కాదండి. జాబ్ చేసుకోవాలి, అంత ఈజీ ఏం కాదు. నేను సమాజానికి మంచి పనులు చేయాలి, అంత ఈజీ కాదండి. నేను మంచి చేద్దామని చేయనివ్వరు. సో వీటికి సంబంధించిన ప్రతికూల పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి కొన్ని ఉపాయాలు, టెక్నిక్స్ అసలు తెలుసుకోవాలి. ఈ యాంగిల్లో నాకు అపోజిషన్ ఉంటుంది, ఇక్కడ నాకు ఫేవరబుల్గా ఉంటుంది, ఇలా వెళ్తే నా పని జరుగుతుంది, ఇలా వెళ్తే కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ తెలిపే ఒక జ్ఞానం ఇచ్చింది మన మహర్షులు, ఓకే, మన ఋషులు మనకి అందించింది ఒక జ్ఞానం. ఏంటంటే వేల సంవత్సరాల నుంచి వచ్చింది జ్యోతిష జ్ఞానం అండి. దీనిని మనం మాట్లాడుకుంటున్నా కానీ పుణ్యం వచ్చేస్తుందంట. అందుకని వింటేనే మనకి రెమెడీ అనమాట. పెద్ద రెమెడీ ఏంటంటే దీన్ని వినటమే రెమెడీ. ఒక 5 minutes 10 minutes మంత్లీ ఒకసారి ఆగి కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారని తెలుసుకోగలిగి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే శోకం అనేది ఉండదంటండి. ఫస్ట్ బాధపడరంట. సో అందుకని ఈ ప్రకారం చూసుకొని మనకి కన్య రాశి కనుక చూసుకుంటే, కన్య రాశి వాళ్ళకి మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయండి. తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిగిన వాళ్ళంతా మనకి ఈ కన్య రాశిలో ఉంటారు. మనకి పేరు బలంగా కనుక చూసుకుంటే, పేరు బలం అంటే వాళ్ళకి ఫస్ట్ పాపులర్ నేమ్ కనుక చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, ఠా, పే, పో, ఈ లెటర్స్ మోరార్లెస్ ఈ పిలిచిన వాళ్ళంతా కూడా మనకి కన్య రాశి కింద వస్తారని చెప్పాలన్నమాట. అయితే ఈ కన్య రాశి వారికి 4 గ్రహాలు వాళ్ళకి ప్రభావం చూపించబోతున్నాయండి. అందులో వచ్చేటప్పటికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల అది 15th నుంచి, తర్వాత మనకి బుధుడు వచ్చేటప్పుడు 29 నుంచే వృశ్చిక రాశిలోను, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు. మనకి శుక్రుడు వచ్చేటప్పటికి December 2 నుంచి ఆ మాంతం అంతా వీళ్ళకి మకర రాశిలో ఉన్నారన్నమాట. ఈ 4 యొక్క గ్రహాల పరిస్థితిని మనం విశ్లేషించి కనుక చూస్తే వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనకి జ్యోతిష శాస్త్రంలో అలా లఘు గోచారం, సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉందండి. వెరీ బ్రీఫ్గా మొత్తం ఇందులో చెప్పేస్తారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే లక్ష్మీ భూలాభం రాతి భయం సుఖ సుహృదాభివృద్ధి, ఇది ఫస్ట్ 15 days ఇలా ఉంటుంది. అంటే వీళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, చేతికి ఇవ్వబోతున్నారు అనుకునే టైంలో డబ్బు చేజారిపోతుంది. ఓకే. కాకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇది చాలా మంచి టైం. ఖచ్చితంగా భూమి ద్వారా లాభం వస్తుంది. అంటే అది అగ్రికల్చరల్ చేయొచ్చు, లేదంటే ఏదైనా కనుక భూమి రిలేటెడ్ ఏదైనా కానీ బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా చాలా అభివృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఛాలెంజ్ ఎక్కడుందంటేనండి, వీళ్ళు ఏదైనా కనుక పని చేసుకుంటూ పోతే వీళ్ళకి శత్రువుల నుండి ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇవి 4 ఫస్ట్ 15 days ఉంటుంది. నెక్స్ట్ 15 days ఎలా ఉంటుందంటే మానహాని, భూలాభం, రాతిభయం, పుత్రలబ్ధి అని చెప్తారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సమాజంలో అగౌరవం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ భూమి విషయంలో చాలా చక్కగా భూమి కొంటారు. పుత్రుల ద్వారా, పిల్లల ద్వారా చాలా బాగుంటుందని చెప్తారు. ఎనిమీస్ నుంచి, శత్రువుల నుంచి కొంచెం బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి మనకి నెక్స్ట్ 15 days అనమాట. శత్రువుల నుంచి భయం అన్నారు కదా గురువుగారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు? శత్రువుల నుంచి బాగా ప్రాబ్లం అన్నారు కాబట్టి ఈ రాశి ఫలం చూసుకొని ఇంకోసారి రివైండ్ చేసుకొని అది వాళ్ళ ద్వారా ప్రాబ్లం ఉందని తెలుసుకోవటమే ఫస్ట్ రెమెడీ. గుర్తు చేసుకోవాలి. కరెక్ట్. ఓకే. అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు, అది మైండ్లో పెట్టుకొని అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం సగం రెమెడీ.
ఆ తర్వాత దైవ చింతనలో ఉండేసి మనకి లాస్ట్లో రెమెడీస్ ఇస్తాము. ఆ రెమెడీస్ కనుక చూసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే వీళ్ళకి సూర్యుడు ఈ కన్య రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నారండి. చాలా చక్కటి అవకాశాలను ఇస్తున్నారు, కొంచెం ఛాలెంజెస్ని కూడా ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ వీళ్ళు ఇచ్చే అవకాశం ఏంటంటే 10th హౌస్లో ఉండగానే ప్రొఫెషన్ రిలేటెడ్ చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలుస్తారు, అధికారులతో చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా వెళ్ళటం కూర్చోవటం, నాకు ఇది కావాలి, ఇది చేయాలి, ప్రమోషన్స్ కావాలి, ఇవన్నీ వాళ్ళకి చక్కగా వాళ్ళని కలుస్తారు అనమాట. పొలిటీషియన్లు కలవటము, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటం, వీళ్ళంతా కలిసే అవకాశం చక్కగా కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకునే అవకాశం ఎక్కువ, కార్యసిద్ధి. తర్వాత మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. ఇది మనకి ఎవరిస్తున్నారండి? సూర్యుడు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఇది శుభసూచకం, ప్రొఫెషన్ రిలేటెడ్. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ ఏమంటారంటే ప్రొఫెషన్లో చాలా బాగుంటారు, ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంట్లో ఏ విధంగా ఇబ్బంది ఉంటుందంటే ఇంట్లో ఏదో ఒక భయం ఉంటుంది, సరిగ్గా భోజనం చేయకపోవటం, టయానికి ఏదైనా కనుక ప్రయాణాలు చేస్తే ఆటంకాలు కలగటం, అనారోగ్యము, సంసారానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ అతను బాగా కంఫర్టబుల్గా ఉండే ఇంట్లోనే కదండి మనం కంఫర్టబుల్గా ఉండేది, ఆ ఇంట్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళకి సూర్యుని వల్ల కలుగుతూ ఉన్నాయంటే. ఒక రకంగా ప్రొఫెషన్లో ఓవర్ ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేసి తిరగాల్సి వస్తుంది, ఇంట్లో నెగ్లెక్ట్ చేసుకుంటారు అనమాట. తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళని మంగళుడు అంటారు, కుజుడు అంటారు, మార్స్. ఈ మార్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళు కూడాను. ఫస్ట్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారంటే వీళ్ళకి ధనధాన్యం లాభం ఉంటుంది, కీర్తి ఉంటుంది, మనసుకు చాలా బాగుంటుంది, పుణ్యకార్యాలు చేస్తారు, నూతన వస్తువులు కొంటారు. ఎవరైనా కనుక శత్రువులు ఉంటే వాళ్ళతో కూర్చొని అర్థం చేసుకొని వివాదం లేకుండా వ్యవహారాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళిపోతారు. సో ఫైనల్గా కావాల్సినదే కదండి శత్రువులు ఉన్నా కానీ. తర్వాత అనుకున్న పనులన్నీ అనుకూలంగా చేసేస్తారు. ఇది మనకి మార్స్ వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి అవకాశం. అదే మార్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నారు, అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తున్నారు అనమాట. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అంటే ధన నష్టం అవుతుంది, తర్వాత ఏదైనా కానీ పని చేస్తే ఆ పనిలో వచ్చే రిజల్ట్ పోతుంది, తర్వాత కోపం అధికంగా పట్టడం, ఇలాంటి విషయాలన్నిటి విషయంలో వీళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది అనమాట. చేసిన పనులు చెడిపోవటం. ఇంకొకటి మెయిన్ ఏమంటే ఈ రాశి వాళ్ళకి వీళ్ళు దుష్టుల యొక్క సమాసం పడుతూ ఉంటారు అనమాట. కంపెనీ ఆఫ్ బ్యాడ్ కంపెనీ, లేజీ ఫెలోస్, అనవసరంగా అదేదో అంటారు చూడండి, వీళ్ళేదో కష్టపడి పని చేసుకుంటే అదేదో కూర్చొని వచ్చి మేసగాడిని గోట్లో కొట్టినట్లు వీళ్ళు మానాన్ని వీళ్ళేదో పని చేసుకుంటే వేరే వాళ్ళు వచ్చి నీళ్ళు అడగొట్టే ఈ టైపు ఈ మార్స్ వల్ల వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ టైంలో వీళ్ళు వాళ్ళ నీళ్ళు కలవకుండా చక్కగా వీళ్ళు పానాలు వీళ్ళు పని చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. లాస్ట్లో మనకి ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు అండి. శుక్రుడు వీళ్ళకి వైభవాన్ని తీసుకొని వస్తున్నాడు. అద్భుతంగా ఉందన్నమాట. ఎలాంటి బాగుందంటే వీళ్ళు శుక్రుడు 5th హౌస్లో ఉండటం వల్ల స్త్రీల ద్వారా చాలా సౌఖ్యంగా ఉంటారు, ధాతు వృద్ధి, సంతోషము, బంగారు వస్తువులు కొనటం. ఈ రాశి వాళ్ళు బంగారం చక్కన కొనేస్తారు. తర్వాత స్త్రీ విద్యా ప్రసంగము, పుత్రుల వల్ల సౌఖ్యం, ఇవన్నీ మనకి శుక్రుడు తీసుకుని వస్తున్నాడు. శుక్రుడు అంతేకాకుండా ఇంకా చాలా ఎక్కువ తీసుకుని వస్తున్నాడు. వాళ్ళకి ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటారు. తర్వాత అర్ధలాభం ఉంది, క్షీరాన్న భోజనము, చక్కగా స్వీట్స్ ఇవన్నీ బాగా తినేస్తారు, మిత్రులతో లాభము, ధనలాభము, అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా జరుగుతాయి. పర్టికులర్గా లేడీస్ ద్వారా లగ్జరీ, కంఫర్ట్స్, వెహికల్స్ ఏదైనా కానీ కొనాలంటే బాగా బ్యూటీగా ఉండే ఐటమ్స్, కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కొనే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా. మొత్తానికి కన్యాకి ఈసారి డిసెంబర్లో గట్టి కొనేస్తారైతే. కన్య రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ కన్య రాశితో పాటు మనకి ఇందులో 3 నక్షత్రాలు అంటే ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త ఈ నక్షత్రాలు కనుక ఇందులోనే ఉంటాయి. ఆ ఉత్తర నక్షత్రం కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది. ఏ పని చేసినా జయం ఉంటుంది, ఫైనల్గా ఏది చేసినా కానీ వీళ్ళు హ్యాపీగా ఎంజాయబుల్గా ఉంటారు, ఎంత శత్రువులు ఇబ్బంది పెట్టినా కానీ దే ఆర్ ద విన్నర్స్. తర్వాత వీళ్ళకి 2 విషయాలు ఛాలెంజ్ ఏమంటే, ఒకటి సిచ్యువేషన్ ఏదో ఒక భయంకరమైన భయపడే సిచ్యువేషన్ ఒకటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది వీళ్ళకి కూడాను బంధించబడినట్లు ఉంటాము అన్న ఒక సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అన్న ఒక ఆలోచన లేకుండా ఒక స్టాగ్నెట్గా ఉండే లైఫ్ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు పెద్దవాళ్ళని కనుక కలిస్తే లేదంటే జ్యోతిష్యులను కలిసినా కానీ వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ అంటే వాళ్ళని కనుక కలిసి ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి 5 విషయాల్లో 3 విషయాలు చాలా బాగున్నాయి, 2 విషయాలు చాలా టఫ్గా ఉందన్నమాట. ఏ విషయంలో బాగుందంటే జయంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, వీళ్ళకి ధనలాభం బాగుంటుంది. ఏ విషయంలో ప్రాబ్లంగా ఉంటుందంటే వీళ్ళు బంధించబడినట్లు ఉంటారు, భయంగా కొలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఈ బంధనం నుంచి బయటపడటానికి మనం యూజువల్గా చెప్పుకునేటట్టు ఎవరిని కనుక పెద్దవాళ్ళని కనుక కలిసి గురువుల్ని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే చక్కగా వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత సరైన డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో ఇందులో మనకి చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయంలోనే ఛాలెంజింగ్గా ఉంటుంది, మిగతా 3 విషయాల్లో చాలా బాగుంటుంది. యాక్చువల్ చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఏ విషయంలో బాగుంటుందంటే వీళ్ళు ఫస్ట్ క్షేమంగా ఉంటారు, ఏ పని చేసినా విజయం వస్తుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకు ఉండే ఒకే ఒక ప్రాబ్లం అంటే ఏదో ఒక విషయంలో వీళ్ళు భయపెట్టే అవకాశం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే చిత్తా నక్షత్రాలకు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మనకి మృత్యు నక్షత్రాలని కొన్ని నక్షత్రాలు ఉన్నాయండి. ఇవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ అనమాట. అంటే అనుకోని విధంగా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇన్సిడెంట్స్లు అన్నీ ఉంటాయి. వీళ్ళకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి సూర్యుడి నుంచి కొంచెం ప్రాబ్లం ఉందండి. వీళ్ళకి కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత హస్త వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయండి. వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి కూడా సూర్యుని వల్ల ఉండటం వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళు కొంచెం పర్వాలేదని చెప్పుకోవాలన్నమాట. ఓకే గురుగారు, అంటే ఇప్పటివరకు నక్షత్రపరంగా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. సో ఇంకా మెరుగైన ఫలితాలు అందుకోవటం కోసం ఎలాంటి రెమెడీస్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి పుణ్యమాసాల్లో ఉన్నామండి. హస్తా నక్షత్రం వాళ్ళు కందుల్ని గనక దానం చేస్తే, గోవుకి దానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే సంకష్టహర చతుర్థి అనేది వస్తుందన్నమాట. ఇవి ఈ రోజున కానీ ఉపవాసం ఉండి కనుక చేస్తే చాలా బాగుంటుంది, ఆటంకాలు లేకుండా ఎక్కువగా ఉంటాయి. ఇంకెవరైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ హస్తా నక్షత్రం వాళ్ళు కనుక ఫేస్ చేస్తూ ఉంటే మన్యు సూక్త పారాయణం లేదంటే మన్యు సూక్త హోమము లేదంటే పుట్టమట్టిని తీసుకొచ్చి అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కనపడని దుష్ట శక్తులన్నీ వీళ్ళ నుంచి పారిపోయి విజయం వీళ్ళదవుతుందండి. సో ఇంకా ఎవరైనా కనుక భార్యాభర్తల మధ్య గొడవలు కనుక ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళకి అన్యోన్య పాశుపత హోమం ఒక హోమం ఉంటుందండి. ఈ హోమం కనుక చేసుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా కానీ, సంస్థల మీద చిక్కులు ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడాను చక్కగా అన్యోన్యత అభివృద్ధి ఉంది, చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.